నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా। బీఆర్ఎస్ పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలినట్టయింది। మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి నిజామాబాద్ నుంచి తన డీసీసీబీ పదవికి రాజీనామా చేశారు। ఇతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం కోసం ఈ పదవికి రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి। ఈ విషయం గురించిన సమాచారాన్ని మనం పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం। హలో దుర్గా కుమార్ గారు, నమస్తే అండి। నమస్కారం మా శ్రవంతి, మన వీక్షకులకు కూడా నమస్కారం। దుర్గా కుమార్ గారు, మీరు విన్నారా? నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు తన డీసీసీబీ పదవికి। అవునమ్మా, ఓకే। ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇంకా వార్తలు కూడా వినిపిస్తున్నాయి వేరే పార్టీలోకి వెళ్తున్నాడని। సహజంగా ఒక పార్టీలో రాజీనామా చేసిన రాజకీయ నాయకుడు రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోయాడు కదమ్మా। అందులో ఆయన ఏమి పెద్ద వయసు ఆయన ఏం కాదు, యువకుడే కాబట్టి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నట్టున్నారు ఇప్పటి వరకు। మొన్న జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈయన్ని ప్రకటించారమ్మా ముందు, కానీ లిస్ట్ లో పెట్టినప్పటికీ మొన్న ఫైనలైజేషన్ లో వీరి పేరు అవ్వలేదు భాస్కర్ రెడ్డి గారిది। దాంతో ఆయనకు కొంచెం ఆగ్రహం కలిగి ఉంటది। సహజంగా రాజీనామా చేసి ఉంటారు। దాంట్లో అంటే నేను వినకపోయినా అది జరిగి ఉంటది। ఇప్పుడు వేరే పార్టీ అంటే మోస్ట్లీ వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరే అవకాశమే ఉందమ్మా। ఎవరైనా కానీ బీఆర్ఎస్ లో రాజీనామా చేసిన వాళ్ళు మోస్ట్లీ 80% కాంగ్రెస్ లో చేరతారు, 20% మాత్రమే బీజేపీకి చేరే అవకాశం ఉంది। ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ లో రాజీనామా చేసిన వాళ్ళందరూ అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు సార్ చేరుతారు? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఆవేశంతో జరగటం లేదమ్మా। తర్వాత అంటే అంటున్నారు కదా సార్, అంటే ఏ పార్టీలో రెడ్లు రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారు। రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కాంగ్రెస్ పార్టీ వైపుకి ఆకర్షితులు అవుతున్నారని, రాజీనామా చేసి మరీ వస్తున్నారని। అవును, అంటే సహజంగా అంతకు ముందు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉందమ్మా లోపల, కానీ ఈయన కేసీఆర్ గారి బలం ముందు వాళ్ళు అప్పుడు ఆగలేకపోయారు। ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు రూపంలో వాళ్ళ కోరిక నెరవేరి తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ బతికి కట్టగలుగుతుందన్న నమ్మకం కూడా కనపట్టలేదు। అందువల్ల మీరు అన్నట్టు ఒక రెడ్డి సామాజిక వర్గమే కాదు, బీఆర్ఎస్ లోంచి ఎవరు బీసీలైనా ఇంకొకళ్ళైనా ఎక్కువ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు। ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది కష్ట పరిస్థితుల్లో కూడా। రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా చాలా కాలం కొనసాగే అవకాశం కనపడుతుంది। ఓకే, మరి ఇప్పుడు భాస్కర్ రెడ్డి రాజీనామా చేయడం బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బేనా సార్? డెఫినెట్ గా ఎవరు వెళ్ళిపోయినా ఇప్పుడు అసలే పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు వెళ్ళిపోయినా ఒక గ్రామం బరువు తగ్గినట్టే। పెరుగుతున్న టైంలో పెద్ద లెక్కలేదు ఎవరు వెళ్ళిపోయినా, కానీ తగ్గుతున్న టైంలో ఎవరు వెళ్ళినా కూడా అది ఎఫెక్ట్ పడుతుంది। అందులో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయి అంటే పోచారం గారు ఉద్యమ టైం నుంచి కూడా పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు వయసు రీత్యా ఇప్పుడు ఇక రాజకీయాల్లో పెద్ద ఆయన అంటే సార్, ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ అతను కూడా తన తనయుడు వెళ్ళిపోయాడు కాబట్టి తను కూడా వేరే పార్టీలోకి దేంట్లోకైనా వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఇలా వెళ్ళిపోయినా ఆయన ఆశీస్సు కుమారుడికి ఉంటాయి కానీ ఇంకెవరికి ఉండవు కదమ్మా। అంటే ఇందులోనే కొనసాగుతారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ లోనే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? అంటే ఆయన వయసు రీత్యా నేను అనుకుంటున్నా వెళ్ళకపోవచ్చు కానీ, బట్ ఆయన వెళ్ళకపోయినా కూడా ఆయన ఆశీర్వాదం మాత్రం కొడుక్కి కాంగ్రెస్ పార్టీకే ఉంటాయమ్మా। అంటే ఇందులో కొనసాగుతూనే ఉంటాయంటారా బీఆర్ఎస్ లో? అంటే ఆయన సైలెంట్ అయిపోతారు అనుకుంటున్న పార్టీలో, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ గా పాల్గొరు। ఏదైనా పాల్గొనడం అంటూ జరిగితే కాంగ్రెస్ సభలకి కొడుక్కి మద్దతుగా ప్రచారం కూడా చేస్తారు। అంటే ఖచ్చితంగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి డైరెక్ట్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతారంటారా? ఎక్కువ శాతం 80% కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందమ్మా। ఓకే, ఎందుకు సార్? మీరు అన్నట్టు రెడ్డి సామాజిక వర్గానికి చెందినట్లు కాబట్టి రెడ్డి అది ఒకటి। కాంగ్రెస్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన విధానం ప్రజలు మెచ్చుకునే విధంగా ఉంది కానీ వ్యతిరేకించే విధానంగా లేదమ్మా। అందువల్ల కాంగ్రెస్ పార్టీ విధానాలు అట్లాగే ఉన్నాయి, ఆయన కూడా ఓర్పుగా పరిపాలన సాగిస్తున్నాడు। అహంభావం అనేది ఆయనలో లేదు, అది ప్రజలు హర్షిస్తున్నారు। ప్రజలు కోరుకునేది వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ నాయకుడు కావాలంటే, అభివృద్ధి అనేది ఎంత చేసినా అది పెద్ద విషయంగా వాళ్ళు భావిస్తున్నారు। ఓకే, అది ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనుకుంటున్నారు సార్? బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏమో లోక్సభలో తన బలాన్ని చూపించుకోవడానికి మాక్సిమం ప్రయత్నిస్తామా, కానీ అంత ఈజీ కాదు। ఒకసారి పడినంత ఈజీగా లేవటం కష్టం, పడటం ఈజీ, లేవటం కష్టం। ఓకే,
అందులో రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంది, నలిగిపోతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళ ఉనికి అనేది ఇక్కడ పెద్ద అసలు అసందర్భంగా ఉంది. అంటే ఏదైనా రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పరచగలచ్చు కేంద్రంలో, లేదంటే బీజేపీ, అంతేగాని బీఆర్ఎస్ అయితే చేయలేదు కదా. ఓకే. అంటే ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామా చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఏమవుతుంది సార్ ఫైనల్గా, ఉనికి కోల్పోతుందా బీఆర్ఎస్ పార్టీ? అంతే కదమ్మా. ఇప్పుడు అది ఎప్పుడు బయటపడుతుందంటే రేపు లోక్సభ ఎలక్షన్ లో కనుక జీరో పెర్ఫార్మెన్స్ చేస్తే ఏ పార్టీ దాదాపుగా ఉనికి కోల్పోయినట్టేనమ్మా. ఎంత వస్తుంది అనుకుంటున్నారు సార్ బీఆర్ఎస్ పార్టీకి, ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్ అసలు నేను కూడా వస్తాయనే ధైర్యం కనపట్లేదమ్మా. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఉండగా మూడవ జాతీయ పార్టీ అని వీళ్ళు అనుకుంటున్నా కూడా తెలంగాణలో తప్ప వీళ్ళు ఇంకెక్కడ ఇంకొక సీట్ కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయలేదు. ఓకే సార్, ఇంకా ఈ నేపథ్యంలో ఇంకా రాజీనామాలు జరిగి వేరే పార్టీలకు ఏమన్నా వలసలు పోవచ్చు అని అనుకుంటున్నారా? జరుగుతాయి. అప్పుడు ఎలక్షన్ ముందు కొంత జరిగితే తర్వాత రేపు కనుక అసలు పెర్ఫార్మెన్స్ బాగోలేదు అనుకోండి ఎన్నికల్లో, అప్పుడు ఇంకా మాస్ ఎక్సోడస్ అంటే దాన్ని ఏమంటాము వలసలు అనేవి ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఓకే, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఓకే. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఫైనల్గా ఏమవుతుండొచ్చు సార్? ఫైనల్ పరిస్థితి అంటే ఇప్పుడు రేపు ఏమన్నా కొంత తన ఉనికిని కనుక కాపాడుకోగలిగి గతంలో లాగా అన్ని సీట్లు కనుక అన్ని కాకపోయినా 2 సీట్లు తక్కువ తెచ్చుకున్నా పర్వాలా. అసలు ఒక్క సీట్ కూడా తెచ్చుకోలేని రోజున ఇంకా వాళ్ళ ఉనికి ఉండదమ్మా. వాళ్ళే సమర్థించుకోలేరు వాళ్ళ ఉనికిని. ఈ వలసలు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయి అనుకుంటున్నారు సార్? అంటే ఇంతకు ముందు 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ అంటే తన పట్టు నిలబెట్టుకోలేకపోతుంది అనుకోవచ్చా? 2 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టు నిలబెట్టుకోలేకపోతుంది, ఒక్కసారి ఓడిపోగానే పట్టు అనుకోవచ్చా? 2 సార్లు అధికారంలోకి రావటం కాదు, ఇప్పుడు అధికారాన్ని ఆ విధంగా కోల్పోవాల్సి రావడం అనేది దురదృష్టకరం. అందులో కాంగ్రెస్ పెద్ద ఆర్గనైజ్డ్ పార్టీ కూడా కాదు అప్పటికి, కానీ ఈయన మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ ని సమర్థించారు. అంటే ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయింది, ఒక్కసారి ఓడిపోయినప్పుడు కూడా తన పట్టు నిలబెట్టలేకపోతుంది అనుకోవచ్చా? ఒక్కసారి ఓడిపోయినా కూడా ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ కదమ్మా, ఉద్యమం నేపథ్యంలో వచ్చింది. తర్వాత పేరు కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి మార్చుకోవటం, తర్వాత పరిపాలనలో కూడా అహంభావ పోకడలు చూపించారు, నియంత్రిత పోకడల్ని, కుటుంబ పరిపాలన అనేది, అవినీతి, ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రభావితం చూపించినాయమ్మా. తర్వాత ఆయన ప్రజలు కలుసుకోపోవటం, ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ కూడా ప్రభావితం చూపించినాయి పార్టీ ఓడిపోవటానికి. అంటే ఓడిపోయారు అది ఓకే సార్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నాయకుడిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళ నాయకులు అంటే ఇప్పుడు ఎప్పుడైనా బెల్లం ఉంటేనే చీమలు ఉంటాయమ్మా, బెల్లం తీసేసిన తర్వాత చీమలు ఉండవు కదా. బెల్లం మళ్ళీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి. అధికారం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ముఖ్యం, అది ఎటుంటే అటు వెళ్ళిపోతా ఉంటారు. బీఆర్ఎస్ కూడా గతంలో వచ్చింది కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచే కదమ్మా. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ అనేది వస్తున్న నాయకులు పుట్టించుకు రాలేదు, ఈ నాయకుల్ని ఆ నాయకుల్ని కలుపుకుని ఒక మిశ్రమంగా ఒక పార్టీగా ఏర్పడింది. ఓకే, సో ఇప్పుడు ఎలా వచ్చిన పార్టీ అలానే వెళ్తుంది అంటున్నారా? ఏదైనా అంతేనమ్మా. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కాంగ్రెస్ అలా కూడా తగ్గుతుంది, అట్లా మళ్ళీ ఒకప్పుడు మళ్ళీ బీజేపీ ఎత్తుకుంటుంది. ఇది ఒక సైకిల్, ఏ పార్టీ పట్ల ప్రజలు పూర్తిగా ఎప్పుడు ఎల్లకాలం ఉంటారనేది తప్పు ఆలోచన. మేము ఒకసారి 2 సార్లు గెలిచాం కాబట్టి మళ్ళీ కూడా మేమే గెలుస్తాం అనే రాంగ్ దీనిలోనే నోషన్లోనే బీఆర్ఎస్ కోల్పోయింది. మేమే గెలుస్తాం, మా ప్రత్యామ్నాయం లేదు తెలంగాణలో అనుకున్నారు. ఓకే, అది ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you. Bye.